వరదరాజులు శ్రీరాజ్తో ఇలా అంటూ ఉంటాడు. మనం వాళ్ళని ఎలాగైనా సరే దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. ఆ జగదీశ్వరి రోజు రోజుకి ఏడ్చి ఏడ్చి తనైతే చావాలి. అలా ఏడవాలి. అలా ఏడిపించాలంటే మనం వాళ్ళకి తెలియకుండానే దెబ్బ తీయాలి. నువ్వేం చేస్తావంటే అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో శ్రీరాజ్ అయితే ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటాడు. ఇప్పటికిప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలంటే అది చాలా టైం పడుతుంది. అదే విరాట్ బావ తన ఆఫీస్లో నాకు ఒక భాగం ఒక స్థాయి ఇచ్చాడంటే నేను కూడా సక్సెస్ అవ్వగలను కదా అని చెప్పి వాళ్ళ నాన్నతో అంటాడు. అది విని అక్కడ ఉన్న వరదరాజులు వాళ్ళ అమ్మ అయితే నిజమే కదరా, మంచి ఆలోచనే అని చెప్పి అంటుంది. అది వినగానే వరదరాజులు అయితే మంచి ఆలోచనే అమ్మ, కానీ అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే కానీ అంటే నాన్న ఆ విరాట్ బావ ఒప్పుకుంటాడా లేదా అనే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, ఆ విరాట్ ఒప్పుకోడేమో అని చెప్పి వరదరాజులు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శ్రీరాజ్ ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు విరాట్ బావని ఒప్పించడానికి మన చంద్రకళ ఉంది కదా, చంద్రకళనే విరాట్ బావని ఒప్పిస్తుంది, ఏమంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న శ్రీరాజ్ వాళ్ళ ఆవిడ ఇలా అంటూ ఉంటుంది. ఈ చంద్రకళనే ఇంతసేపు ఆలోచించిందంటే ఆ విరాట్ ఇంకెంతసేపు ఆలోచిస్తాడో, నాకు తెలిసి ఖచ్చితంగా ఒప్పుకోడు అని చెప్పి అంటుంది. అది వినగానే వరదరాజులు అయితే పోనీలే, ఈ రకంగానైనా చంద్రకళకి వాళ్ళంటే ఏంటో తెలుస్తుంది, వాళ్ళు కోడలుగా మాత్రమే చంద్రకళని చూస్తున్నారు, ఇంకా ఏ విషయంలోనూ తనని స్వీకరించడం లేదని నాకు అర్థమవుతుందని చెప్పి వరదరాజులు అంటాడు. అది విని చంద్రకళ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే విరాట్ బావకి ఈ విషయం చెప్పాలని అయితే చంద్రకళ అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.